హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టోనీ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే నా రూమ్ని అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను నిన్న కష్టపడి. ఎలా ఉందో మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను, పదండి చూడండి. నా ఫేవరెట్ థింగ్ నా బెడ్ మీద నేను ఒక్కనే వండుకుంటా. దీని మీద కూర్చున్నానో లేదో మంచి నిద్ర వస్తుంది నాకు. నెక్స్ట్ లేవగానే బెడ్ మీద నుంచి నా డోర్ వెనకాల ఒక హూడీ, ఇంకో స్వెటర్, ఇంకొక జీన్స్ ప్యాంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్ తిరిగితే నా మిర్రర్ ఇది నా మిర్రర్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ తిరిగితే నా కబోర్డ్ లోపల ఏముంటుందంటే ఫస్ట్ ఓల్డ్ బుక్స్, ఇంకా నేను నెక్స్ట్ క్లాస్కి వస్తే ఏమేమి బుక్స్ ఉంటాయో అవి. 7th క్లాస్ అండ్ 9th క్లాస్ అయితే ఇక్కడ ఉన్నాయి. 6th క్లాస్ అయితే తీసేసాను. నెక్స్ట్ దాని కింద రలో ఏమున్నాయంటే ఇవైతే అయిపోయిన బుక్స్. దాని పక్కన ఒక ఖాళీ డబ్బా, దాని పక్కనే ఒక పియానో నాదే. ఇది నేను అప్పుడప్పుడు వాయిస్తుంటా కామన్గా. నెక్స్ట్ దాని కిందకు వచ్చేసి బోర్డు, దాని పక్కన చెస్ కాయిన్స్. నెక్స్ట్ దాని కిందకు వచ్చేస్తే 2 డస్కులు. లాక్ ఉంటాయి 2 ఎప్పుడు. నెక్స్ట్ దాని పక్కనే నా పెన్స్, ఇవేమో గ్లిటర్స్ అవన్నీ. నెక్స్ట్ ఇవేమో హైలైటర్స్. నెక్స్ట్ ఇవేమో పెన్సిల్స్ నార్మల్గా వాడేది. నెక్స్ట్ ఇక్కడ ఎమర్జెన్సీ మందులు, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే ఇవి వేసుకోవచ్చు. కడుపు నొప్పి అట్లా వస్తే కడుపు నొప్పి మందు ఒకటి, జ్వరం మందు ఒకటి, ఇంకోటి ఏదో మందు, అది నాకు తెలియదు దాని పేరు. నెక్స్ట్ కింద రోకి వెళ్తే ఇక్కడ 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్, 9th క్లాస్ గైడ్స్. ఇదేమో నార్మల్ రఫ్ బుక్స్, ఇవి కూడా రఫ్ బుక్సే. ఇది ఒకటి నా డ్రాయింగ్ బుక్. ఈ డ్రాయింగ్ బుక్ ఇక్కడ పెట్టుకుంటా, కావాలన్నప్పుడు ఇక్కడ కూర్చొని డ్రాయింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్, దాని పెన్ను పోగొట్టినా నిన్ననే, సర్దడంలో పెన్ను పోయింది దాన్ని. నెక్స్ట్ కింద డ్రాకి వెళ్తే స్కేటింగ్ షూస్ నావి. ఇదైతే ఫస్ట్ది, సెకండ్ స్కేటింగ్ షూస్, థర్డ్ స్కేటింగ్ షూస్, 4th స్కేటింగ్ షూస్ కింద ఉన్నాయి. ఇది హెల్మెట్, ఇంకో హెల్మెట్ కూడా ఉంది. ఫస్ట్ హెల్మెట్ ఇది, సెకండ్ హెల్మెట్ ఏమో ఇది. ఫస్ట్ హెల్మెట్ ఇంకోటి ఉంది. ఇప్పుడు అటు సైడ్ డ్రాలో ఏముందో చూద్దాం రండి. ఇటు వస్తే ఇది మస్తు పెద్ద డ్రా. ఇది ఓపెన్ చేసేయంగానే ఇటేమో నాకు కావాల్సిన బట్టలు ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టుకుంటే ఐరన్కి వేయాల్సినవి. నెక్స్ట్ దాని కింద ఏమో కుర్తాలు, దాని కింద ఇంకా ఎక్సెట్రా బట్టలు అన్నీ ఉన్నాయి. ఇవి కూడా సేమ్ అవే. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో ఇది ట్రాక్లది, ఆ షర్ట్స్. ఇది ఖాళీది, ఇది ఏంటంటే షార్ట్స్. ఇది అదేమో స్కూల్ యూనిఫామ్. ఇది స్కూల్ యూనిఫామ్, ఇది షర్ట్స్. నెక్స్ట్ దాని కింద ఎక్సెట్రా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. దాని కింద ఇంకో కొన్ని బట్టలు. నెక్స్ట్ ఈ డెస్క్ మూసేసి నా టేబుల్ కనుక చూసుకున్నట్టయితే, నా టేబుల్ మీద నా డ్రాయింగ్ కిట్లో ఏమేమి ఉన్నాయంటే కలర్ పెన్సిల్స్, స్కెచింగ్ పెన్సిల్స్ అంటే డ్రాయింగ్ పెన్సిల్స్, ఆయిల్ ప్లాస్టర్స్, వాటర్ కలర్స్, ఇంకా గ్రూవ్ ఎరేజర్, గ్లిటర్స్, కలర్స్, స్కెచెస్. ఈ రెడ్ స్కెచ్ అయితే బయట ఉంది, ఇక్కడ పెట్టేసిన, ఇలా పెట్టేసుకున్నాం ఇప్పుడు. ఓకే, ఆ రెడ్ స్కెచ్ని అయితే లోపల పెట్టేసుకున్నాం. ఇప్పుడు అరేంజ్ చేసుకున్నాం. ఇది మళ్ళీ మంచిగా ఒక అగ్గి పెట్టాలి ఏదన్నా ఎమర్జెన్సీకి. అలా అగ్గి పుల్లల్ని ఏమంటారు, ఆయిల్ ప్లాస్టర్స్ వేసినప్పుడు నేను వాడతా అగ్గి పుల్లల్ని. నేను నీట్గా అరేంజ్ చేసుకున్నాం. ఇంకా గ్లిటర్స్ ఏమో ఇస్తాను, కలర్ పెన్సిల్స్, ఇంకా లాస్ట్కి పెన్సిల్స్, కలర్స్ ఆయిల్. దాని పక్కనే నా పాత గల పెట్ట చిన్నది, ఇది మా షాప్లోకి వెళ్ళి తెచ్చుకునేది. నేను ఒక స్టిక్కర్ అతికించుకొని ఎంత సేవింగ్ చేసుకున్నానో రాసుకున్నా. నేను ఎంతవరకు సేవింగ్ చేసుకున్నానంటే 10, 20, 11, 16, 20, 200, 20. ఇట్లా మా మమ్మీ డబ్బులు ఇచ్చినప్పుడు నేను వేసుకుంటుండే. ఇప్పుడు పెద్ద గల పెట్ట కొనుక్కున్నాను. దీని పక్కన నాదే ఫోటో. ఇది చిన్నప్పుడు, ఇది నేనే,
ఇదేమో మా అన్న, మా చిన్నప్పటి ఫోటో ఇది ఉందా. దీన్ని ఏం చేసిన అంటే నేనే చేతులతో గోర్లతోనే పొడిచి పలగొట్టేసిన. నెక్స్ట్ దీని పక్కన నా పౌచ్. ఈ పౌచ్లో ఏం లేవు, అన్నీ ఆ పెన్సిల్ వేసేసుకున్నా. దీని వెనకాల ఒక ట్యాబ్లెట్ ఉంది, ఏందో అది నాకు కూడా తెలియదు. నెక్స్ట్ ఇక్కడ కీస్, ఐడి కార్డ్, స్పీకర్స్. ఇంకా ఇది ఏ క్లాస్ది అంటే 7th క్లాస్ది. లాస్ట్ ఇయర్ నుంచి ఐడి కార్డులు సేవ్ చేసుకుంటున్నా. 1 ఇయర్ అయింది, ఒక ఐడి కార్డు వచ్చింది. ఇంకా 8th, 9th, 10th, 11th అంటే ఇంటర్ సెకండ్ ఇయర్, అవన్నీ దీనికోటి తగిలించుకుంటా ఐడి కార్డులు. ఈరోజు వీడియో ఇక్కడ వరకు కనుక మీరు చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.